వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదుల మధ్య ఫైట్ తెగ నడిచిపోతుంది. సో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఒక మాట అన్నాడు. అలాగే ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే ఆంధ్రలో నాగేశ్వర్ గారి పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. సో దీని నడుమ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ఏది సోమాజిగూడలో. సో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత ఇంకెవరైనా సరే తెలంగాణలో అడుగు పెట్టాలన్నా, తర్వాత తెలంగాణ వాదుల జోలికి రావాలన్నా కూడా ఈసారి భయపడేటట్లు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ జనసేన నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అసలు జర్నలిస్టులు ఏ విధంగా మాట్లాడతారు అది అని చెప్పేసి వాళ్ళ వర్షన్లో వాళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టి, నెక్స్ట్ డే మళ్ళీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలతోటి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి చెప్పులతో కొట్టినటువంటి సంఘటన చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి మరి దీనిపైన మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. సో జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి, తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించడానికి, తెలంగాణలో మెంబర్షిప్ల విషయంలో కావచ్చు, ఇట్లా అనేక విషయాలు కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల పైన కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో గతంలో దాదాపుగా 5 నుంచి 8 స్థానాలు లేదు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. 2023 ఎన్నికల్లో ఒక్క దగ్గర కూడా జనసేన పార్టీకి డిపాజిట్లు రాలేదు, గెలవలేదు. కాకపోతే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక 2-3 కౌన్సిలర్లు గెలిచినట్లు, 2-3 కౌన్సిలర్లు ఎక్కడో గెలిచారు. సో మొత్తానికి మరి 2-3 కౌన్సిలర్లు గెలిచినంత మాత్రాన జనసేన పార్టీ తెలంగాణలో వస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రీసెంట్ గా కవిత గారి పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలను నెట్టుకొని జనసేన పార్టీ మరి ఆంధ్రలో ఆల్రెడీ బీజేపీ తోటి టైప్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఒంటరిగా జనసేన పార్టీ పోటీ చేస్తుందా? మరి పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ జనసేన నాయకులతోటి భేటీ తర్వాత తెలంగాణలో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.